నమస్తే అండి, నేను డాక్టర్ చంద్రశేఖర్ని, విధాత హాస్పిటల్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. యాక్చువల్గా మనకి ఆసనం భాగంలో పెరియానల్ రీజియన్ తో సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. వీటిల్లో ఆపరేషన్ తర్వాత డాక్టర్లు సిడ్జ్ బాత్ చేయమని చెప్తుంటారు. అసలు ఈ సిడ్జ్ బాత్ అంటే ఏంది, దాన్ని ఎంతవరకు డాక్టర్లు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, తర్వాత సిస్టర్స్ ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశారు, దాన్ని ఎంతవరకు పేషెంట్స్ ఫాలో అవుతున్నారు, దానివల్ల ఉపయోగాలు ఏంది. సో సిడ్జ్ బాత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎక్కువ ఎక్కడ మనం డాక్టర్లు అడ్వైజ్ చేస్తారంటే ఈ యానల్ కెనాల్కి సంబంధించిన సర్జరీస్, ఉదాహరణకి ఫిస్టులా సర్జరీలు అంటే లూటీలు, అదేవిధంగా సెగ్గడ్డలు పెరియానల్ యాప్సిస్ అంటాము, ఫైల్స్, సో ఫిషర్ ఆపరేషన్స్, సో అదేవిధంగా అక్యూట్ యానల్ ఫిషర్స్ అంటే మనకి ఆపరేషన్ కాకముందు, అదేవిధంగా గ్రేడ్ 4 హెమరాయిడ్స్, థ్రాంబోజర్ హెమరాయిడ్స్. ప్రెగ్నెంట్ లేడీస్లో యూజువల్గా సర్జరీ అవాయిడ్ చేస్తాం కాబట్టి అక్కడ ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ ఉంటే అటువంటి సిచ్యుయేషన్స్. సో అదేవిధంగా యానల్ కెనాల్కి సంబంధించి ఏ ఆపరేషను సో పెరియానల్ రీజియన్లో జరిగినా కూడా ఈ సిడ్జ్ బాత్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది.